అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ప్రఖ్యాత నటీమణి ఆంధ్రుల అభినవ సీతమ్మ అయిన అంజలీదేవి గారు, ఆమె భర్త సంగీత దర్శకుడు ఆదినారాయణరావు గారు స్వంత నిర్మాణ సంస్థ అయినటువంటి అంజలి పిక్చర్స్పై నిర్మించిన సినిమా పేరు సువర్ణ సుందరి. ఆ పాట పేరు, అందులో పాట పేరు మనం ఇప్పుడు విశ్లేషణ చేసుకునే పాట పేరు పిలువకురా అలుగకురా. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా. ఈ సినిమా 1957 విడుదలైంది. ఇందులో కేవలం పాటల వల్లే ఆ రోజుల్లో సినిమా మరింత విజయాన్ని సాధించిందని ఆనాటి సినీ విమర్శకులు, ప్రేక్షకులు ముక్తకంఠంతో పలికారు. అందున ముఖ్యంగా పిలువకురా అలుగకురా అనే పాట ఈ పాటకి తెలుగు ప్రజలు జేజేలు పలికారనమాట. ఆదినారాయణరావు గారు సంగీత సారథ్యంలో ఇలాంటి పాటలెన్నో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేశాయి. దీనికి సంగీత దర్శకుడు కూడా ఆదినారాయణరావు గారే. ఇక పాట ఆన్ స్క్రీన్లో అభినయించిన వారు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, అలనాటి అందాల తార అంజలీదేవి. అంటే ఈ పాటకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారన్నమాట ఆదినారాయణరావు గారు. అలాగే ఈ నిర్మాణ విషయాల్లో కూడా అంజలీదేవి గారు కూడా నిర్మాణ విషయాల్లో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారన్నమాట. సొంత బ్యానర్ కాబట్టి అంత శ్రద్ధ తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఇక అంజలీదేవి గారు, నాగేశ్వరరావు గారు కూడా మంచి హావభావాలు ప్రదర్శించారు ఈ పాటలో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట సువర్ణ సుందరి సినిమాకు సరిపోదు, అంత అద్భుతమైన సినిమా ఇది. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట సరిపోదు కాబట్టి మరో మాట మనం వెతుక్కోవాల్సిందే. అలాంటి సినిమా ఇది. ఈ పాట రాసిన వారు సముద్రాల సీనియర్ గారి చేత ఈ పాట రాయించారు. అయితే సముద్రాల సీనియర్ అనగానే ఆయన అద్భుతమైనటువంటి పాటలు రాశారు. ఎన్నో పాటలు ఆయన రాశారు, విలువైన పాటలు, సంగీతం బాగున్న పాటలు. అలాగే సముద్రాలు రాసిన ప్రతి పాటలోనూ కూడా విలువైన పగడాలు, ముత్యాలు లాంటి పొదిగినటువంటి పాటలు, అంటే ఆయన పాటల్లో పగడాలు, ముత్యాలు లాంటి పదాలు పొదిగి ఉంటాయని అన్నారు. అలాగే పాటను పల్లకి ఎక్కిస్తారు ఆయన. ఇక అభినవ సీతమ్మ అయినటువంటి తెలుగువారి అభినయ సీతమ్మ అయినటువంటి అంజలీదేవి ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. ఆమె నటనకు ఆ రోజు ఎంతోమంది ప్రశంసా పత్రాలు అందించారన్నమాట. ఇక సంగీత దర్శకుడి విషయానికి వస్తే ఆదినారాయణరావు గారు వద్దకు వద్దాం. ఆయనది స్వరసుర ఝరి గమనమైన ప్రయాణం అయింది. ఎద సడి చేస్తే అమితానందం కలుగుతుంది, అధరాలు సడి చేస్తే అద్భుత గానం పుడుతుంది. ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగం ఏమిటంటే హిందోళ రాగంలో ఈ పాటను అద్భుతంగా ఆయన కంపోజ్ చేశారు. చాలా మంచి బాణీలు కట్టారనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.